తెలంగాణలో 6 ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. దానం నాగేందర్, కోవాలక్ష్మి, మాగంటి గోపీనాథ్, కూనమనేని సాంబశివరావు, మధుసూదన్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసులరెడ్డికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్లు సమర్పించారంటూ వీరిపై హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం 6 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం. తెలంగాణలో 6 ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్, కోవాలక్ష్మి, మాగంటి గోపీనాథ్, కూనమనేని సాంబశివరావు, మధుసూదన్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసులరెడ్డికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్లు సమర్పించారంటూ వీరిపై హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం 6 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. తెలంగాణలో 6 ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, తప్పుడు అఫిడవిట్లను బేస్ చేసుకుని నోటీసులు ఇచ్చారు. ఏంటి అసలు ఏమేమి ఉన్నాయి అఫిడవిట్లలో? సాధారణ ఎన్నికల తర్వాత హైకోర్టులో ఎన్నికల పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ గెలుపొందిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. తప్పుడు అఫిడవిట్లు సమర్పించారన్నది వాళ్ళ ప్రధానమైనటువంటి అభియోగం. ఈ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్, కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు, ఆసిఫాబాద్ నుంచి కోవాలక్ష్మి, మహబూబ్ నగర్ నుంచి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర నుంచి మధుసూదన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కానీ ఎన్నికలకు ముందు వీళ్ళు తప్పుడు అఫిడవిట్లు సమర్పించారన్నదే వాళ్ళు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. వాళ్లకు సంబంధించినటువంటి ప్రత్యర్థులందరూ ఆ పిటిషన్లు వేశారు. మాగంటి గోపీనాథ్ పైన మాత్రం 2 అభ్యర్థులు ప్రత్యర్థులు పిటిషన్లు వేశారు. ఒకరు అజారుద్దీన్, మరొకరు నవీన్ యాదవ్. మరి ఈ పిటిషన్లకు సంబంధించి విచారణ జరిపి ఆ ఎమ్మెల్యేలందరికీ గెలుపొందిన ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీస్ జారీ చేస్తూ వచ్చే నెల 16, 18, 19వ తేదీలకు హైకోర్టులోని వివిధ వేర్వేరు బెంచ్లు ఈ వాయిదా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.